అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. మనము ప్రీవియస్ ఎపిసోడ్లో పర్సనల్ నంబర్ 2 గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో పర్సనల్ నంబర్ 3 గురించి తెలుసుకుందాము. ఎవరి డేట్ అండ్ మంత్ ఇంకా యాడెడ్ విత్ 2024 విల్ కమ్ టు నంబర్ 3. అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఇంకా మంత్తో పాటు ఈ సంవత్సరం 2024 యాడ్ చేసినప్పుడు 3 వస్తుందో వాళ్ళందరు పర్సనల్ ఇయర్ అనేది 3 అనేది ఉంటుంది. ఇంకోటి 3 అంటే జూపిటర్ అనేది వాళ్ళని కంప్లీట్ ఇయర్ అంతా రూల్ అనేది చేస్తుంది. ఇంకా దాంతోపాటు వాళ్ళ యూనివర్సల్ ఇయర్ అనేది 8 ఉన్నా కూడా వాళ్ళ మీద 3 అనే ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ 6/7/1999 ఉంటే ఈ ఇయర్ అనేది మనం తీసేసి మనం 2024 అనే ఇయర్ అనేది ఇక్కడ రీప్లేస్ చేయాలి. అంటే 6 + 7 + 2 + 2 + 4 అంటే ఇది మొత్తం టోటల్ యాడ్ చేసినప్పుడు 21 అనేది వస్తుంది. ఆ 21 అంటే 2 + 1 = 3. అంటే వీరి పర్సనల్ ఇయర్ అనేది 3 ఉంటుంది. 3 ఇంపాక్ట్ అనేది ఉన్నప్పుడు వాళ్ళని జూపిటర్ అనేది రూల్ చేస్తారు. అంటే జూపిటర్ రూల్ చేయడం వల్ల ఈ ఇయర్ అనేది వాళ్ళది నాలెడ్జ్కి సంబంధించింది, వాళ్ళ తెలివికి సంబంధించింది. దాంతోపాటు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం వల్ల వాళ్ళు సోషల్ వర్కింగ్ అనేది చేయగలుగుతారు. ఇంకోటి మ్యాక్సిమం జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వాళ్ళ అడ్వైజ్ అనేది వేరేళ్ళకి ఇవ్వడం వల్ల హెల్పింగ్ నేచర్ అనేది కూడా పెరుగుతుంది. ఇంకోటి చాలా వరకు అందరికీ గైడెన్స్ ఇచ్చే పొజిషన్లు అనేది ఉండడం జరుగుతుంది. ఇంకోటి వాళ్ళ గోల్స్ ఏదైతే పెండింగ్ ఉండేనో అది స్పీడప్ అయ్యి అంటే వాళ్ళకి ఇక్కడ మ్యాక్సిమం ఫాస్ట్ మూవ్ అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఓల్డ్ కాంటాక్ట్సే కానివ్వండి, లేదా ఫ్రెండ్సే కానివ్వండి, లేదా ప్రీవియస్ బిజినెస్ పార్ట్నర్సే కానివ్వండి, లేదా వాళ్ళు ఎలాంటి ఫీల్డ్లో ఉన్న క్లయింట్స్తోనైతే వాళ్ళు పరిచయం అనేది పెట్టుకొని దాంతోపాటు వాళ్ళతో టచ్ ఉండి లేదా అట్లీస్ట్ ఫోన్ కాల్స్తో కూడా వాళ్ళు టచ్లో ఉంటే వాళ్ళ వల్ల వీళ్ళకి ఎన్నో పనులు అనేది ఈ సంవత్సరంలో అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఇయర్లో తప్పకుండా వాళ్ళ ఫేస్ మీద ఒక మంచి స్మైల్ అనేది పెట్టుకుంటే వాళ్ళు మంచి ముందుకు పోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొత్త వాళ్ళతో పరిచయాలు, ఇంకోటి వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా, ఇంకోటి ఎంతోమంది వీళ్ళని ఈ సంవత్సరంలో పొగడ్తలతో ముంచెత్తుతారు. అంటే వీళ్ళని చాలామంది ప్రేస్ చేసే ఛాన్సెస్ అనేది ఉంది. కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 6 సిరీస్లో ఉన్నా, అంటే 6లో పుట్టినా, 15లో పుట్టినా, లేదా 24లో పుట్టినా వాళ్ళ మొత్తం టోటల్ యాడ్ చేస్తే వాళ్ళకి 3 అనేది వచ్చినప్పుడు వీళ్ళకి కొంచెం నెగిటివ్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి గుడ్ ఇయర్ ఉన్నా కొంచెం కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళతో పరిచయం పెంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చీటింగ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. లేదా వీళ్ళ పేరు అనేది వాళ్ళ కంపెనీలో కానివ్వండి, జాబ్లో కానివ్వండి, లేదా బిజినెస్లో కూడా ఒక మచ్చ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. దాంతోపాటు ఎవరిని కూడా గుడ్డుగా నమ్మకుండా కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటే ఈ చీటింగ్ అనే ఛాన్స్ నుంచి వాళ్ళు బయటపడవచ్చు. ఇంకోటి ఈ ఇయర్లో ఇంప్రూవైజేషన్ అనేది వాయిస్లో చాలా చేంజెస్ అనేది చూడగలుగుతారు. పర్సనల్ ఇయర్ 3 వచ్చిన వాళ్ళ వాయిస్లో కూడా ఒక స్టామినా అనేది పెరగడం, వాయిస్లో ఒక మంచి చేంజ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకోటి వీళ్ళు చాలా వరకు ఈ సంవత్సరం అనేది బ్రెయిన్ అంటే వీళ్ళ ఆలోచనలు అంటే డబ్బు ఎలా సంపాదించాలి, లేదా ఎవరితో ఎలా డీల్ చేయాలనేది ఎక్కువ ఉంటుంది రాదర్ దెన్ హార్ట్ అంటే ఎమోషనల్కి లొంగిపోవడం అవన్నీ లేకుండా చూసుకుంటే చాలా మంచిది. దాంతోపాటు వీళ్ళకి ఇంకా మంచి గ్రోత్ అనేది కావాలనుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా విష్ణుమూర్తియే కానీ లేదా లక్ష్మీ సమేత విష్ణుమూర్తికి వాళ్ళు ఈ సంవత్సరంలో పూజలు చేసిన ఆరాధన చేస్తే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. ఇంకోటి వాళ్ళు బేసికల్లీ వేరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి వాళ్ళు ఆరాధన చేసి ఇంకా మంచి ఛాన్సెస్ అనేది ఉంది.
దాంతోపాటు పర్సనల్ ఇయర్ అంటే ఓవరాల్ వాళ్ళకి 3 అనేది పర్సనల్ ఇయర్ రావడం. ఇంకోటి రియల్ నంబర్ అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ డేట్స్లో అయితే ఉంటే, ఎగ్జాంపుల్ 1 అంటే 1, 10, 19 అండ్ 28 వాళ్ళకి ఇయర్ అనేది 90% బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే 2 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 90% అయ్యే ఛాన్స్ ఉంది. 3 వాళ్ళకి మ్యాక్సిమం 95% రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 4 వాళ్ళకి కూడా 80%, 5 వాళ్ళకి 80%, కానీ 6 వాళ్ళకి కొంచెం 20% వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2, 3 అండ్ 6కి నెగిటివ్ అనేది ఉంటుంది కాబట్టి 20% ఉంది. 7 వాళ్ళకి 50% మ్యాక్సిమం న్యూట్రల్ అనొచ్చు. 8 వాళ్ళకి 90% మంచి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. 9 వాళ్ళకి కూడా 90% అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్ ఇక్కడ గమనిస్తే 3 అనేది ఒక మంచి గైడెన్స్ ఇచ్చే నంబర్ లాగా, ఎవరికైతే పర్సనల్ నెంబర్ 3 అనేది ఉందో వేరే వాళ్ళకి ఒక మంచి మార్గదర్శిగా ఉండే ఛాన్సెస్ అనేది ఈ ఇయర్లో ఎక్కువ ఉంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పర్సనల్ నెంబర్ 4 గురించి తెలుసుకుందాము. మీ అనిల్ రాజ్ టీ కొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.